గురుభ్యో నమః. హరి ఓం. నమస్కారం అండి అందరికీ. మాతృదేవ భవ అనాథల శ్రీ 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 సహస్రలింగేశ్వర స్వామి దివ్యక్షేత్రానికి వచ్చినందుకు మీ అందరూ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇక్కడ స్వామివారిని ప్రతిష్ఠించి మొన్న 20వ తారీఖు సహస్రలింగేశ్వరం మనం ఎక్కడ చూసినా కూడా స్వామివారికి ఒక లింగాకారమే ఎక్కడ చూసినా కూడా ఇక్కడ హైదరాబాద్లో ఉంటుంది. కాబట్టి ఇక్కడ ప్రత్యేకంగా మనం ఎన్ని లింగాలు దర్శించుకున్నా 1000 లింగాలను ఒకటేసారి దర్శించుకుంటే ఎంత పుణ్యఫలం లభిస్తుందో అందుకనే ప్రత్యేకంగా ఇక్కడ స్వామివారిని ప్రతిష్ఠించడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ స్వామివారికి పాలు పెరుగు కానీ తర్వాత అభిషేకాలు కూడా జరగవు. ఎందుకంటే ఆ యొక్క వ్యర్థాతం కూడా కింద వృధాగా వెళ్ళిపోతుందని చెప్పేసి ఇక్కడ ఏమీ జరగను. ఓన్లీ జలముతో ఇక్కడ స్వామివారికి అభిషేకం చేయించడం జరుగుతుంది. ఎవరైనా కూడా పాలు పెరుగు ఇవన్నీ తెచ్చిచ్చినా కూడా ఇక్కడ ఉన్నటువంటి అనాథులకు అభాగ్యులకు ఇవ్వడం జరుగుతుంది. కావున మీరందరూ కూడా ఒక చెంబు తీసుకొని స్వామివారికి అభిషేకం చేయండి. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. తచ్చం జ్యోరావణీమహే ఘాతుం యజ్ఞాయ ఘాతుం యజ్ఞపదయే దేవీ స్వస్తిరస్తు నః స్వస్తిర్మానుషేభ్యః వర్ధం జిగాతు భేషజం సమ్నో అస్వద్విపదే శం చతుష్పదే. ఓం శాంతి శాంతి శాంతి. ఓం నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్ర్యంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ. ఓం శివాయ నమః. ఓం మహేశ్వరాయ నమః. ఓం శంకరాయ నమః. ఓం పినాకినే నమః. ఓం సోమశేఖరాయ నమః. ఓం భస్మతల విగ్రహాయ నమః. ఓం నీలకంఠాయ నమః. ఓం మహాదేవాయ నమః. ఓం పరమేశ్వరాయ నమః. ఓం శిపివిష్టాయ నమః. అంబికానాథాయ నమః. భక్తవత్సలాయ నమః. ఓం శివాయ నమః. ఓం సుముఖాయ నమః. జగద్రక్షాయ నమః. విరాట్ రూపాయ నమః. జగన్మయ్యాయ నమః. జ్యోతిర్మయ్యాయ నమః. అందరూ వేసేసాయి. జగన్మయ్యాయ నమః. ఓం జ్యోతిర్మయ్యాయ నమః. ఓం ఘనాదక్షాయ నమః. ఓం ఫలచంద్రాయ నమః. ఓం జగద్గురవే నమః. ఓం ప్రజగదక్షాయ నమః. ఓం శ్వేతవర్ణాయ నమః. ఓం విఘ్ననివారకాయ నమః. పంచభక్తాయ నమః. సర్వాభిష్టప్రదాయ నమః. సర్వకార్యాగ్రపూజితాయ నమః. శంభో శంకర హర 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 నమ శివార్పణమస్తు. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. అందరికీ నమస్కారం అండి. నా పేరు గట్టుగిరి. మాతృదేవోభవ అనాథాశ్రమం. మాతృదేవోభవ ఆశ్రమం ఎలాంటి సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంది మీ అందరికీ తెలుసు. సో గత 6-7 సంవత్సరాల నుంచి కూడా సేవా కార్యక్రమాలు చేసుకుంటూ మరి ఇక్కడ కనిపిస్తున్నటువంటి మానసిక వికలాంగులందరినీ కూడా తీసుకొచ్చి వారి వారి కుటుంబాలకు అప్పగించి వాళ్ళు ఎవరు లేరు అని అనుకోకుండా
మనమందరం ఉన్నప్పుడు వాళ్ళు అనాథలు కాదు అనే ఒక ఆలోచనతో రోడ్డు మీద అభాగ్యులుగా తిరుగుతున్నటువంటి వారందరినీ కూడా తీసుకొచ్చి సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంది మాతృదేవోభవ ఆశ్రమం. సో ఇంతకుముందుకు ఉన్నటువంటి షెడ్లో చాలా చిన్నగా ఉండేది, చాలా ఇబ్బంది అవుతుంది. సో ఇంకా మెంబర్స్ని పెంచాలన్న ఒక సంకల్పంతో మేము ఒక కార్యక్రమాన్ని ఎంచుకొని మరి మన పాత ఆశ్రమం కంటే ఆపోజిట్లోనే ఒక ల్యాండ్ లీజుకి తీసుకున్న తర్వాత ఒక సుమన్ టీవీలో టెలికాస్ట్ చేయడం జరిగింది మాతృదేవోభవ ఆశ్రమం గురించి. మాకు షెడ్ కన్స్ట్రక్షన్ కోసం చాలా ఇబ్బంది పడుతున్నామని ఒక ప్రోగ్రామ్ వారి ద్వారా చేయడం జరిగింది. ఆ యొక్క ప్రోగ్రాం ద్వారా మరి మేము నూతన భవనం నిర్మించుకున్నాము. మరి నిర్మించుకోవడానికి గల ముఖ్య కారణం అయితే మరి ఇక్కడ కూర్చున్నటువంటి పెద్దలు గౌరవనీయులు మరి సిఎస్ఆర్ యాక్టివిటీలో భాగంగా వెన్సా ఫౌండేషన్ మరి గ్రూప్ సభ్యులందరూ, అలాగే మరి అధినేత అయినటువంటి రామ్దేవ్ సార్ గారికి కూడా ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరి ఆశ్రమం గురించి తెలియంగానే ఒకరోజు ఆ వీడియో స్క్రోల్ చేస్తూ ఉంటే ఆశ్రమం గురించి తెలుసుకోవడం, రమేష్ సార్ ద్వారా మరి ఇమ్మీడియట్లీ ఇక్కడ పంపించి అసలు అక్కడ ఏంటి వాళ్ళ పరిస్థితి ఏందని కనుక్కోమని చెప్పిన తర్వాత మరి మాకు ఇలా పరిస్థితి ఉంది సార్ అని చెప్పంగానే దాదాపు ఒక 8-9 లక్షలు పెట్టి మాకు కావాల్సినటువంటి ఒక నూతన భవనం కోసం హెల్ప్ చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి వెన్సా ఫౌండేషన్ కుటుంబ సభ్యులందరికీ కూడా మరి ఒక 130 మంది అభాగ్యుల ద్వారా మరి నేను శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను సార్. ఆశ్రమానికి వచ్చి సార్ మరి ఇక్కడ పరిస్థితులు ఇలా ఉన్నాయి అని చెప్పేసి చెప్పంగానే మరి సార్ వచ్చి ఇక్కడికి విజిట్ చేయడం జరిగింది. ఆశ్రమంలో మేము ఉన్నటువంటి షెడ్లో మేము పడుతున్నటువంటి బాధని గమనించి ముందుగా వీళ్ళకు ఫుడ్ ఐటమ్స్ ఏర్పాటు చేయండి, అలాగే ఆ టైంలోనే దసరా రావడం జరిగింది. సో దసరాకి మేము ఎప్పుడు కూడా కొత్త బట్టలు వాళ్ళకి వేసిన దాఖలాలు అయితే లేవు. వాళ్ళకు అంటే ఫుడ్ పెట్టడం, కడుపు నిండా భోజనం పెట్టడమే ఒక లక్ష్యంగా ఎంచుకున్నాం మేము. మరి ఇది ఒకటే ఉంటే సరిపోదు కదా, మరి పండుగ రోజున మనందరం సంతోషంగా ఉంటాము, వాళ్ళు కూడా సంతోషంగా ఉండాలని మరి సార్ గారు ఒక ఆలోచనకు వచ్చి మరి వీరందరి మెజర్మెంట్స్ తీసుకొని 123 మందికి కొత్త బట్టలు దసరా రోజున ఇప్పించడం జరిగింది. సో ఈ యొక్క అభాగ్యుల ద్వారా ప్రత్యేకంగా కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సార్. మళ్ళీ ఇప్పుడు ఉగాది రాబోతుంది. ఉగాది రోజున కూడా మరి ఈ యొక్క బిడ్డల్ని మీ బిడ్డలుగా భావించి వాళ్ళకి మళ్ళీ హెల్ప్ చేస్తారని నేను ఆశిస్తున్నాను సార్. ఈ యొక్క ఇనాగ్రేషన్ అయిపోయింది ఈరోజు. మరి ఈరోజు మన వెన్సా ఫౌండేషన్ ఆధ్వర్యంలో మరి నిర్మించుకున్నటువంటి రూమ్ ఏదైతే ఉందో అది ఇనాగ్రేషన్ చేసుకున్నాము. రేపటి నుంచి మా ప్రయాణం అనేది మరి స్టార్ట్ చేయబోతూ ఉన్నాము. ఇంకా 100 మందిని తీసుకొచ్చి మరి ఇక్కడ ఉన్నటువంటి షెడ్లో మరి వాళ్ళని తీసుకొచ్చి కొత్త జీవితాన్ని ప్రసాదించాలనే ఆలోచనతో ఉన్నాం. కాబట్టి మరి రాబోయే రోజుల్లో మీ ఆశీర్వాదం, మీ సపోర్ట్ కంపల్సరీ ఉండాలని నేను కోరుకుంటున్నాను సార్. ఇంకా రాబోయే 100 మందికి కూడా మీ ఆశీస్సులు ఉంటాయని, ఇక్కడ ఉన్నటువంటి 120 మందికి కూడా మీ ఆశీర్వాదం ఉంది. ఇంకా రాబోయే వాళ్ళని కూడా మీ బిడ్డలుగా భావించి వాళ్ళకి హెల్ప్ చేస్తారని నేను ప్రత్యేకంగా కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ. మీరు గిరి గారు మీరు ఎంత ఏం ఆలోచించి స్టార్ట్ చేసినారో మంచి ఇనిషియేటివ్ బాగా చేస్తున్నారు. అలాంటి వాళ్ళ మా వృత్తిపరంగా మా దానిలో మేము ఎప్పుడు ఇన్వాల్వ్ అయి ఉంటాం. కానీ నాలాగా చాలామంది కూడా ఇట్లాంటి ఆలోచనలు ఉంటాయి, ఏదైనా సహాయం చేస్తున్న దానిలో కొంత ఎక్స్టెండ్ చేయాలని. సో మీరు అనుకోకుండా అదృష్టవశాత్తు మాకు యూట్యూబ్లో చూడడం జరిగింది. అలాగే రమేష్ గారు, పరంకుశ్రావు గారు కూడా యాక్టివ్. మాకు ఎట్లాంటి ఆలోచనలు వచ్చినప్పుడు ఇంప్లిమెంట్ చేయడానికి రెడీగా ఉంటారు. మా ఎంటైర్ టీం అందరు కూడా ఇది ఒక మంచి సంతోషకరమైన విషయం. ముందు మీరు చేస్తూ ఉండండి. మా వంతు సాయం తప్పనిసరిగా మనస్ఫూర్తిగా చేస్తున్నాం. ఇదంతా ఈ ఎంటైర్ మా టోటల్ వెన్సా ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ ఎంప్లాయీస్ మొత్తం టోటల్ మా టీం అందరి కాంట్రిబ్యూషన్ అంటే. సో మీ దగ్గర ఉన్న మన మాతృదేవోభవలో ఉన్న అందరి విషయస్ కూడా మా అందరికీ ఎక్కడో ఎన్నో ప్లేసెస్లలో, ఎక్కడెక్కడో క్షేత్రాలలో, ఎక్కడెక్కడో రంగాలలో ఏదో మిషనరీ మీద కొంత రకరకాల వర్క్ చేస్తుంటారు. అందరికి సేఫ్టీ, మంచి చెడులు, వాళ్ళ కుటుంబ మంచి చెడులు అన్నిటి కూడా బెస్ట్ విషయస్ కూడా మీ ద్వారా మాకు కూడా అందుతాయి. వన్ సైడ్ ఇట్స్ టూ సైడ్ యాక్చువల్లీ. తప్పకుండా.